హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మీకోసం టీ చేసి తీసుకొస్తాను అని సాగర్ అన్నాడు. నువ్వు చేస్తావా అని జనార్దన్ అనడంతో, అదేంటి చిన్న మామయ్య, మేము హాస్టల్లో చేసుకుంటాం కదా, అలవాటైపోయింది అంటే అత్తయ్య అంత బెస్ట్గా చేయకపోవచ్చు కానీ పర్లేదు బానే వచ్చు అని సాగర్ చిన్నపాటి నవ్వుతో వెళ్ళాడు. వెళ్తున్న సాగర్ని చూసి, అన్నయ్య, సాగర్ని చూస్తే మన దేవుని చూసినట్టే అనిపిస్తుంది కదా అని జనార్దన్ అన్నాడు. నాకిలా ఎప్పుడో అనిపించింది. అనుకోగా మాట్లాడతాడు, నోట్లో నుండి ఒక పదం కూడా ఎక్కువ రాదు. కష్టపడతాడు, కుటుంబాన్ని పైకి తీసుకురావాలన్న ఆలోచన చాలా ఎక్కువ. అనుకున్నది సాధించే రకమేలే, కాలేజ్లో మంచి పేరుంది అని రాఘవేంద్ర చెప్పాడు. జనార్దన్ చిన్న నవ్వుతో, ఇక వాళ్ళ ఇంట్లో అందరికీ పెళ్ళిళ్ళు కుదిరిపోయాయి, ఒక్క సాగర్కి తప్ప. ఇంకా టైం ఉందనుకో అని అన్నాడు. మన ఇంట్లో కూడా అందరికీ కుదిరిపోయాయిగా, దీపాకి మాత్రమే కుదరలేదు అని రాఘవేంద్ర అన్నాడు. అవునన్నయ్య అని జనార్దన్ అంటూ ఉండగా, ఇద్దరికీ ముడిపెట్టేస్తే అని రాఘవేంద్ర అన్నాడు. జనార్దన్ షాక్ అయి, ఏమన్నావ్ అని అడిగాడు. అదే, సాగర్కి మన దీపాని ఇస్తే ఎలా ఉంటుందంటావు? ఎలాగో వరసే కదా, మన దీపా ఎక్కువ మాట్లాడుతుంది, సాగర్ తక్కువ మాట్లాడతాడు. కాబట్టి దీపా మాటలు వినేంత ఓపిక ఉంది. ఇకపోతే దీపా అరిచి గోల చేస్తుంది, సాగర్ సర్దుకొని పోతాడు. ఇద్దరూ జంటగా చూడ్డానికి బాగుంటారు కూడా అని రాఘవేంద్ర అన్నాడు. ఏమో అన్నయ్య, నేను ఇంతవరకు అలా ఆలోచించలేదు. కానీ సాగర్ అయితే మంచివాడే, అందులో అయితే డౌట్ పడాల్సిందేమీ లేదు అని జనార్దన్ అన్నాడు. అది ఇప్పటి మాట కాదులే, ఈజీగా పెళ్లి చేసుకోవడానికి కొన్నేళ్లు పడుతుంది. ఈలోపు ఎవరి మనసులు ఎలా మారుతాయో మనకేం తెలుసు. కాకపోతే నాకనిపించింది వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ మన ఇంట్లో వాళ్ళందరికీ జతలు బాగా కుదిరాయి కదా, మిగిలింది వీళ్ళిద్దరే కదా, అందుకే అలా అనిపించింది. కానీ ఇద్దరికీ బాగుంటుంది కూడా అని రాఘవేంద్ర అన్నాడు. ఏమో అన్నయ్య, దీపాన్ని ఎక్కడో దూరంగా ఇవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. అసలు పెళ్ళన్న మాట అనుకుంటేనే నచ్చటం లేదు. నా బిడ్డ నాతో ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. కారణం తనకి తెలివి లేదు, అమాయకురాలు, అందరినీ నమ్మేస్తుంది. ఎవరైనా ఏదైనా అంటే బాధపడుతుంది. ఏంటో పెళ్లి చేయాలంటే నా బిడ్డ పసిబిడ్డ కదా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అని జనార్దన్ అన్నాడు. జన, దేవుడు రాసినట్టు జరుగుతుంది. మన దీప జీవితం అందంగా ఉంటుంది. కల్మషం లేని మనస్తత్వం తనది. అలాంటిది దేవుడు తనకి అన్యాయం చేస్తాడా? నాకు తెలిసి అలా ఏం జరగదు. ఒకవేళ కాస్త అటు ఇటు ఏదైనా జరిగితే మాత్రం మనం చూస్తూ ఊరుకుంటామా? దీప మన ఇంటికి ముద్దు బిడ్డ. అలాంటిది తనని మనం అనుక్షణం కాపాడుకుంటూ ఉండమా ఏంటి అని రాఘవేంద్ర చెప్పాడు. ఏంటో అన్నయ్య, పిల్లలు పెరిగే కొద్దీ చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ పెళ్లి వయసు వచ్చేటప్పటికే ఎందుకు ఎదిగిపోయారో అని అనిపిస్తుంది అని జనార్దన్ అన్నాడు. నిజమే, నేను కూడా అలాగే అనుకునేవాణ్ణి, అమ్మో పెళ్లి జరిగే వరకు. కానీ ఇప్పుడు సుభాష్ని పెళ్లి చేసుకొని తన మొహంలో ఆ సంతోషం చూసిన తర్వాత దిగులంతా పోయింది. ఏమైనా ఆడపిల్లకి పెళ్లి చేసి పంపడం చాలా కష్టం. కానీ సరైన అబ్బాయి కనుక దొరికితే అంతకంటే సంతోషం ఇంకొకటి ఉండదు అని రాఘవేంద్ర అన్నాడు. జనార్దన్ తల ఊపుతూ ఉండగానే సాగర్ ముగ్గురి కోసం 3 టీ తీసుకురావడంతో, అప్పుడే అయిపోయిందా? ఏంటో మీ అత్తయ్యని టీ పెట్టమంటే అరగంట చేస్తుంది అని అంటూ జనార్దన్ కప్ అందుకొని కాస్తంత తాగి, అద్భుతంగా ఉంది అని అన్నాడు. సాగర్ చిన్న స్మైల్ చేయడంతో రాఘవేంద్ర కూడా కొంచెం తాగి, నిజమే, ఎంత బాగా పెట్టావు అని అన్నాడు. డైలీ తాగుతాం కదా మామయ్య, అలవాటైపోయింది అని సాగర్ చెప్పడంతో, మల్టీ టాలెంటెడ్ అన్నమాట నువ్వు అని రాఘవేంద్ర నవ్వుతూ అన్నాడు. అంతలో దుర్గ బయటికి రావడంతో ముగ్గురిని చూసి, టీ తాగడం చూసి, రాధిక నిద్ర లేచిందా లేదా గౌతమి లేచిందా అని అడిగింది. ఏమిటోయ్, మీ ఆడవాళ్ళు నిద్ర లేవకపోతే మాకు గొడవదు అనుకుంటున్నావా? సాగర్ బెస్ట్ టీ పెట్టాడు తెలుసా, ఇన్నేళ్ల సంసారంలో ఇంత రుచిగా నువ్వు మాత్రం పెట్టలేదు, ఇది మాత్రం ఒప్పుకోవాల్సిందే అని రాఘవేంద్ర అన్నాడు. నిజమా అంటూ దుర్గా రావడంతో రాఘవేంద్ర కప్ దుర్గా చేతికిచ్చి, ఒక గుట్టక వేసి చూడు అని అన్నాడు. దుర్గా ఒక సిప్ చేసి, నిజమే, భలే ఉంది అని అనింది. అత్తయ్య, మసాలా చాయ్ పెట్టాను. ఇకపోతే మామయ్య అలా అంటారు కానీ మీకు నేను సాటినా అని సాగర్ చెప్పాడు. లేదు లేదు, నిజంగా నాకు కూడా నచ్చింది అని దుర్గా అనింది.
సాగర్కి అంతలో ఒక ఆలోచన రావడంతో అత్తయ్య ఒక మాట అని అన్నాడు. చెప్పు సాగర్, ఏంటి అని దుర్గా అడిగింది. మరేమో అత్తయ్య, ఇవాళ వంట మొత్తం నేను చేస్తాను, అందరికీ వడ్డిస్తాను. మధ్యాహ్నం లంచ్కి మెనూ ఏం కావాలో చెప్తే మొత్తం నేను చూసుకుంటాను అని సాగర్ అన్నాడు. ఏంటి, అంతమందికి నువ్వు చేస్తావా? అది కుదరని పని, చాలా కష్టం. నీకు విషయం తెలుసా? అన్ని పనులకి పని మనుషులున్నా నేను వంటికి మాత్రం ఎవరినీ పెట్టలేదు. ఎందుకంటే అంతమందికి చేయడం కష్టం. అది పక్కన పెడితే ఎక్కడ నీట్గా చేయరేమోనని భయం. అందుకే వంట విషయానికి వస్తే నేను ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వను. ఆ విషయం పక్కన పెడితే నువ్వు ఒక్కడివే అంతమందికి చాలా కష్టం సాగర్. పైగా నీ టైం వేస్ట్ కూడా అని దుర్గా చిన్న నవ్వుతో చెప్పింది. అత్తయ్య, మన వాళ్ళకు ఒక్కరోజు కేటాయించలేనంత బిజీగా నేను లేను. ఇకపోతే నా చేతులతో వండి వడ్డించడం నాకు ఇష్టమే. నేను ఇదివరకు హాస్టల్లో ఉండేవాడిని కదా, అక్కడ హాస్టల్ ఫుడ్ అంతగా బాగోదు. సో రూమ్లో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం. మా రూమ్లో అందరికీ వండి వడ్డించేది నేనే. అందులో కూడా ఒక తృప్తి ఉంటుంది అని సాగర్ ఎంతో నెమ్మదిగా అనుకోగా చెప్పాడు. అది కాదు సాగర్ అని దుర్గా అంటూ ఉండగా, ఏంటోయ్ సాగర్, మొదటిసారి అందరితో కలిసి ఒకరోజు మొత్తం గడపాలి అనుకుంటూ ఉంటే చెడగొడుతున్నా? సాగర్, మీ అత్తయ్య అలా అని అంటుంది కానీ నువ్వు చెయ్యి, అసలే బ్యాచిలర్ వంటలు చాలా బాగుంటాయి అని రాఘవేంద్ర నవ్వుతూ, దుర్గా, ఆడవాళ్ళంతా కలిసి సాగర్కి చిన్న చిన్న పనుల్లో సాయం చేయండి. తను స్టవ్ దగ్గర నిలబడి వంట పని పూర్తి చేస్తాడు అని రాఘవేంద్ర చెప్పాడు. ప్లీజ్ అత్తయ్య, చేస్తాను అని సాగర్ రిక్వెస్ట్ చేయడంతో, సరే, కూరగాయలు తిరగడం వగైరా వగైరా మేం చూసుకుంటాం, నువ్వు వంట చేయి అని దుర్గా చెప్పింది. సాగర్ తల ఊపి సరే అత్తయ్య అని చిన్న నవ్వుతో లేచి అక్కడి నుండి రూమ్లోకి వెళుతూ దీపా రూమ్ వైపు చూసి, ఈరోజు వండి వడ్డించేందుకు నీ దగ్గరకు వస్తాను, కనీసం నా వైపు ఒక్కసారైనా చూస్తావా లేదో, ఒక్కసారి చూడాలి అని అనుకుంటూ వెళ్ళాడు. అనన్య బెడ్ మీద నీలుగుతూ లేచి కూర్చొని మెల్లగా కళ్ళు తెరిచి చూడగా వివేక్ ఎదురుగా కనిపించడంతో బాగా కళ్ళు నలుపుకొని పక్కన చూస్తే వివేక్ లేకపోవడంతో, ఓయ్ ఏంటలా చూస్తున్నావు? నేను ఆల్రెడీ లేచి 10 నిమిషాలు అవుతుంది అని వివేక్ అన్నాడు. అనన్య బెడ్ దిగి మత్తుగా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్ళి వివేక్ ఒడిలో కూర్చొని మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకొని కాసేపు పడుకోవచ్చు కదా అని అనింది. రోజు ఈ టైంకి లేస్తా కదా, అందుకే మెలకు వచ్చేసింది. నీకు నిద్ర ఇంకా వస్తూనే ఉన్నట్టుంది, కొంచెం సేపు పడుకోవచ్చు కదా అని వివేక్ తన చుట్టూ చేతులు బిగించి టైట్గా హోల్డ్ చేసి అడిగాడు. లేచేశాను కదా, నిద్ర లేవగానే నిన్ను చూడటం అలవాటైపోయింది. సడన్గా పక్కన లేకపోయేసరికి అదోలా అనిపించింది, అందుకే వచ్చేసా. అయినా ఇలాగే బాగుంది అని అనన్య చెప్పింది. వివేక్ చిన్న స్మైల్తో పెళ్ళైందన్న ఫీలింగ్ లేదు కదా అని అన్నాడు. ఆ మాటికి అనన్య మెల్లగా కళ్ళు తెరిచి లేచి వివేక్ వైపు చూస్తూ, ఎందుకు లేదు, ఉందిగా. పెళ్ళి కాకముందు ఇలానే రూమ్లోకి వచ్చి నీ పక్కన పడుకున్నానా, ఇలా వచ్చి నీ ఒడిలో కూర్చున్నానా, అవన్నీ ఇప్పుడు చేస్తున్నా కదా, సో పెళ్ళైందన్న ఫీలింగ్ ఉంది అని అనన్య చెప్పింది. వివేక్ నవ్వుతూ, అలా కాదు, టైం స్పెండ్ చేస్తున్న ఫీలింగ్ కలగట్లేదు. పెళ్ళయ్యాక ఒక 2 రోజులు ఇంట్లో ఉన్నాం, తర్వాత ఆఫీస్కి వెళ్ళడం రావడం ఇదివరకట్లానే ఉంది. కాకపోతే డిన్నర్ చేశాక కొంచెం టైం ఏదైతే నీతో టైం స్పెండ్ చేస్తున్నానో దానివల్ల నాకు పెళ్ళైంది అని తెలుస్తుంది. బట్ పర్ఫెక్ట్గా అనిపించట్లేదు, ఏదో ఇన్కంప్లీట్ అని వివేక్ అన్నాడు. అనన్య వివేక్ నుదుటికి తన నుదుటిని ఆనించి కళ్ళు మూసుకొని, తెలుసా, మగాళ్ళకి ఇలాంటి ఒక ఫీలింగ్ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. నేను మాత్రమే ఇలా ఫీల్ అవుతున్నానేమో అని అనుకుంటూ ఉన్నాను. లోపల చాలా చాలా ఇన్సెక్యూరిటీ ఉంది, బట్ బయటికి చూపిస్తే నువ్వు ఫీల్ అవుతావని నీతో చెప్పడం లేదు. నాకు కూడా టైం సరిపోవట్లేదు, ఏంటో ఏదోలా లోటుగా అనిపిస్తుంది. కాకపోతే ప్రస్తుతం పరిస్థితుల్ని అర్థం చేసుకున్నా కాబట్టి ఇట్స్ ఓకే, పర్లేదు అనిపిస్తుంది. బికాజ్ ఒక మంచి ఫ్యామిలీ దొరికింది కదా, ఆ ప్రేమలో ఈ బాధ పోతుంది. కానీ రంజిత్ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక మనం ఒక 1 వీక్ ఎక్కడికైనా వెళ్దాం ప్లీజ్. పూర్తిగా నీతోనే టోటల్గా టైం స్పెండ్ చేయాలనుంది. నువ్వు నన్ను ముట్టుకోని అవసరం లేదు, నా పక్కన కూర్చొని నాకు మాటలు చెప్పినా చాలు,
నా కంటికి కనిపించినా చాలు. ఎంతైనా కొత్తగా పెళ్ళైంది కదా, ఆ మాత్రం టైం కూడా ఇచ్చుకోకపోతే ఫ్యూచర్లో అలా టైం ఇచ్చుకునేందుకు అస్సలు కుదరదు. ఇక లైఫ్లో బిజీ అయిపోతాం. కనీసం కొత్తల్లో అయినా అలా సరదాగా గడపకపోతే ఎలా అని అనన్య చెప్పింది. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. కలిసి ఉండడం అంటే 24 గంటలు ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోవడం కాదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడం, ఒకరినొకరం అర్థం చేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి. సరే, రంజిత్ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక ఒక 1 వీక్ ఎక్కడికైనా వెళ్దాం. ప్లేస్ నువ్వే సెలెక్ట్ చేయి. అది నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, నీ ఇష్టం. హ్యాపీగా వెళ్దాం, ఎంజాయ్ చేసి వద్దాం. నిజమే, కొద్ది రోజులు పోయాక ఎంజాయ్ చేయడానికి ఉండదు. పిల్లలు పుడితే వాళ్ళు చిన్నగా ఉంటారు. కొంచెం పెద్దయ్యాక మళ్ళీ ఇంకొకరు వచ్చేస్తారు. వాళ్ళు కొంచెం పెద్ద అయ్యేటప్పటికీ మనం వాళ్ళ గురించి ఆలోచించడంలో బిజీ అయిపోతాం. ఇక వెళ్ళడానికి కుదరదులే అని వివేక్ అన్నాడు. అంటే 2 పిల్లలని ఫిక్స్ అయిపోయావా అని అనన్య అనడంతో, అయ్యయ్యో అలా ఏం కాదు, అది పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది అని వివేక్ నవ్వాడు. అనన్య తల కొట్టుకొని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని నవ్వేస్తూ, మనకిద్దరు చాలు, ఒక్క క్షణం ఆలోచించు, మనకిద్దరు మాత్రమే అనుకుంటున్నావా? అటు అక్క వాళ్ళకు కూడా ఓ 2 పుట్టేస్తారు. నలుగురితో ఈ ఇల్లు కిష్కింద కాండ అయిపోతుంది. ఇంకా ఎక్కువ అంటే అయ్యయ్యో మనం భరాయించలేం అని అనన్య చెప్పింది. అంతే అంటావా? ఓకే ఓకే, నా సతి మాట తప్పకుండా వింటాను అని వివేక్ అనడంతో అనన్య తన ఒళ్ళు విరుచుకొని మరోసారి వివేక్ మెడ చుట్టూ చేతులు వేసి తన బుగ్గ మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ అని చెప్పింది. గుడ్ మార్నింగ్ అని వివేక్ నవ్వుతూ చెప్పి, కాఫీ తీసుకురా, మాట్లాడుకుంటూ ఇక్కడే టైంపాస్ చేద్దాం అని అనడంతో, మంచి ఐడియా, ఇప్పుడే వస్తా అని అనన్య లేచి లైట్గా ఫ్రెష్ అయి హాల్లోకి వెళ్ళింది. అమ్ముకి మెలకు వచ్చి కదులుతూ లేచేసరికి సుభాష్ గాఢ నిద్రలో తన చుట్టూ చేయి వేసి అల్లుకొని పడుకొని ఉండటం చూసి చిన్న నవ్వుతో తనను తాను చూసుకొని తన పైట చెంగు చెరిగిపోయి ఉండటంతో దాన్ని సరిచేసుకోవాలని చూస్తే సుభాష్ చెయ్యి పడి ఉండటంతో ఎలా తీసుకోవాలో అర్థం కాక మెల్లగా లాగడంతో సుభాష్కి మెలకు వచ్చింది. అచ్చచ్చో లేచేశాడు అని అమ్ము అనుకుంటూ ఉండగా, లేచావా అని సుభాష్ మత్తుగా అడిగాడు. ఇప్పుడే లేచాను, చెయ్యి తీస్తావా అని అమ్ము అడిగింది. తీయనంటే తీయను అని సుభాష్ మరింత దగ్గరికి లాక్కోవడంతో, ఒక్క క్షణమే చూడు, నా పైట మొత్తం చెరిగిపోయింది, సరి చేసుకోవాలి కదా అని అమ్ము అనింది. సుభాష్ కళ్ళు తెరిచి చూసి, ఇప్పుడు సరి చేసుకోకపోతే ఏంటంట, ఎవరొస్తారు, నేనే కదా అని సుభాష్ అన్నాడు. నువ్వు నిద్రపోతున్నావు, లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాలనుకున్నా, అందుకే కొంచెం ట్రై చేశాను, నీకు మెలకు వచ్చేసింది అని అమ్ము చుట్టూ చేయి వేసుకొని ఇంకొంచెం సేపు పడుకుందాంలే అని అనింది. సుభాష్ చిన్న నవ్వుతూ అలాగే అని అన్నాడు. అవును, కానీ ఒక డౌట్, ఒకవేళ రంజిత్ చాలా మంచివాడే నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఉంటే అప్పుడు నువ్వు వేరే అమ్మాయిని చేసుకునేవాడివా అని అమ్ము అడిగింది. ఆ మాటికి సుభాష్ కళ్ళు మూసుకొని ఉన్నవాడల్లా కళ్ళు తెరిచి, ఇదేం పిచ్చి అనుమానం, మరి చేసుకుంటాను కదా, నువ్వు మాత్రం రంజిత్ మంచివాడు అయితే నన్నెందుకు చేసుకుంటావు, అప్పుడు నాకు తగ్గ వాళ్ళని నేను చూసుకుంటాను కదా అని సుభాష్ అనడంతో అమ్ము గుర్రుగా చూస్తూ, అంటే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా నువ్వు అని అడిగింది. నిద్రపోతున్న వాణ్ణి లేపి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇప్పుడు మనకి పెళ్ళైపోయింది, ఒకవేళ రంజిత్ నిజంగా మంచివాడై నువ్వు పెళ్లి చేసుకుంటే నేను నీకోసం ఎందుకు ఎదురు చూస్తానే తింగరి మేళం, ఇంకో అమ్మాయిని చేసుకోనా ఏంటి, ఆయన అసలు ఇప్పుడు ఈ అనుమానం ఎందుకొచ్చింది అని సుభాష్ అడిగాడు. ఎందుకంటే రాత్రి నాకు కలొచ్చింది, అందులో నేను పెళ్లి మండపంలో ఫస్ట్ రోలో కూర్చొనున్నాను, నువ్వేమో పీటల మీద ఉన్నావు, ఇంకో అమ్మాయి చూస్తే తెల్ల చీర కట్టుకొని స్టేజ్ మీద నీ దగ్గరకు వస్తూ కనిపించింది, అంటే ఫేస్ కనిపించలేదు కానీ వచ్చింది, నేను కింద ఉన్నాను, పైన ఇంకో అమ్మాయి ఉంది, పీటల మీద నువ్వున్నావు, అంటే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు, నువ్వు అలా ఎలా మోసం చేస్తావు నన్ను అని అమ్ము అడిగింది. కలలో, అది కూడా నీ కలలో పెళ్లి జరుగుతుంటే అందుకు నేను బాధ్యున్నా, పైగా కలలో జరిగిన దాని గురించి బయట అడిగి నన్ను ద్వేషిస్తున్నావా అని సుభాష్ అడిగాడు. ఎలా అయినా సరే అలా ఎలా చేసుకుంటావు, పీటల మీద నుంచి లేచి నా దగ్గరికి రావాలి కదా అని అమ్ము అనడంతో, ఎవరే నీకు తెలివి ఎక్కువ ఉంది అనింది, వాళ్ళని తీసుకొచ్చి నా దగ్గర నిలబెట్టు, నేను చెప్తాను మందబుద్ధి అని సుభాష్ తల మీద చిన్నగా ఒక్కటివ్వడంతో అమ్ము గుర్రుగా చూస్తూ, చూసావా
ఇప్పుడు కనీసం నన్ను సాటిస్ఫై చేసేలా ఆన్సర్ చేయట్లేదు అని అలకపోయింది. అమ్మాయిలంతా చాలా తెలివైన వాళ్ళు, కానీ పెళ్ళయ్యాక ఈ మొగుడు దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం బుర్ర తక్కువ బుజ్జమ్మలైపోతారు. ఎందుకంటే అప్పటి వరకు మీ మెదడులో కూరుకుపోయిన పిచ్చి పిచ్చి సందేహాలకి ఇదిగో అమాయకంగా దొరికిన మా మీద ప్రయోగించి మమ్మల్ని టార్చర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు నన్ను అదే కేటగిరీలో వేస్తున్నావు. ఇప్పుడేంటి, నేను నిన్ను సాటిస్ఫై చేసేలా ఆన్సర్ చేయాలా? అయితే వినుకో, నాకు కూడా ఒక కళ వచ్చింది. ఆ కళలో పీటల మీద నేనున్నాను, ఎదురుగా నువ్వు లేవు. ఆ పెళ్లి కూతురు గెటప్లో నువ్వే వస్తున్నావు. ఇకపోతే నీ కళలో నువ్వు ఎందుకు వెళ్ళి కింద కూర్చున్నావు నాకేం తెలుసు. నా కళలో మాత్రం నా పక్కనే ఉన్నావు పెళ్లి కూతురుగా. నిన్ను తప్ప నేను వేరే ఏ అమ్మాయిని ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను? అయినా మనకి పెళ్ళైపోయింది కదా, నువ్వు నా పక్కనే ఉన్నావు కదా, చూడు కావాలంటే అని సుభాష్ తన ముక్కు పట్టుకొని బుగ్గ మీద ముద్దు పెట్టడంతో నువ్వు నన్ను సాటిస్ఫై చేయలేదు అని అమ్ము అనింది. సరే, ఎలా చేయమంటావో నువ్వే చెప్పు, చేసేస్తా. నీకోసం ఏమైనా చేయొచ్చులే అని సుభాష్ అన్నాడు. ఇప్పుడు కాదు, ఆలోచించి చెప్తా, సింపుల్గా చెప్పలేను కదా అని అమ్ము అనడంతో ఓహో దీనికి టైం కూడా ఉందా అని నడుం మీద గిల్లడంతో అమ్ము గుర్రుగా చూస్తూ నవ్వేసి మనం ఇక్కడ అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత ఊరికి పోదాం. మన ఊరు చాలా నచ్చింది, అక్కడ ఒక 10 రోజులు ఉండేసొద్దాం. ఎలాగో నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, హ్యాపీగా వెళ్ళొచ్చు అని అడిగింది. అలాగే, తప్పకుండా వెళ్దాం. వేరే ఎక్కడికైనా సరే ఖచ్చితంగా తీసుకెళ్తాను అని సుభాష్ చెప్పడంతో అమ్ము తల ఊపి ఇప్పుడు వదులుతావా అని జరగబోతూ ఉంటే సుభాష్ మరి కాస్త గట్టిగా పట్టుకొని వదలను, ఇన్ని ముచ్చట్లు చెప్తే అంత ఈజీగా ఎలా వదిలేస్తాను? పైగా నిద్ర లేపి హింస పెట్టేశావు కాబట్టి నేను కూడా నిన్ను హింస పెట్టి తీరుతాను అని అనడంతో ఎలా అని అమ్ము అడిగింది. ఎలానా? చెప్పడం ఎందుకు కన్నా, ప్రాక్టికల్గా అయితే చాలా బాగుంటుంది అని సుభాష్ తనని అల్లుకోవడంతో సుభాష్ ప్రేమలో పడిపోయింది. నిద్ర లేచిన మధు చక్కగా కూర్చొని ఉంటే దేవాంశ్ కింద పడకనంతా తానే తీసి అయిపోయింది అని అన్నాడు. చూస్తున్నాలే అని మధు చెప్పి త్వరగా ఫ్రెష్ అప్ అవు, నైట్ ఎక్కువసేపు మేల్కున్నాం కదా, టీ పడకపోతే ఏమీ మంచిగా అనిపించదు అని అనింది. నేను ఫ్రెష్ అయ్యేలోపు ఎక్కడికి తీసుకురా అని దేవాంశ్ అన్నాడు. మధు తల ఊపి కిందికి వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేశాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇక లాస్ట్ అప్డేట్ కాకుండా ఆ లాస్ట్ అప్డేట్ కమెంట్స్లోకి వెళ్తే నేను రాబోయే చందమామ ప్రిపేర్ చేసిన తర్వాత వచ్చిన కమెంట్ అది. ఏ అప్డేట్ ముచ్చట్లు ఆ అప్డేట్లో మాట్లాడితే క్లారిటీగా ఉంటుంది, మీరు వేరే అప్డేట్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పారు. యాక్చువల్లీ నేను వేరే అప్డేట్ గురించి ఈ అప్డేట్లలో మాట్లాడట్లేదు, లాస్ట్ అప్డేట్ కమెంట్స్ గురించి నేను ఇక్కడ క్లారిఫై ఇస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ అప్డేట్ ఇచ్చేసిన తర్వాత దీనికి వచ్చే కమెంట్స్ని నెక్స్ట్ అప్డేట్లో చెప్తానన్నమాట. అప్పుడు నేను నెక్స్ట్ అప్డేట్లో చెప్పాలంటే ముందు ఇచ్చిన అప్డేట్కి కమెంట్స్ వస్తాయి కదా, వాటిల్నే కదా నేను క్లారిఫై చేయాలి. సో నేను స్టోరీ గురించి చెప్పట్లేదు, కమెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. సో జస్ట్ చిన్న క్లారిటీ అనమాట. నేను స్టోరీ గురించి అస్సలు మాట్లాడట్లేదు, కమెంట్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఫైన్, అర్థమైంది కదా. ఇకపోతే లాస్ట్ అప్డేట్స్ కమెంట్స్ విషయానికి వస్తే రేవంత్ స్టోరీ వింటున్నంతసేపు ఫ్లో వెళ్ళిపోతుంది, అరే అంతలోనే అయిపోయిందా అని అనిపిస్తుంది, చాలా కూల్ గోయింగ్గా ఉంది అన్నారు. ఎస్, నేను ఆల్రెడీ చెప్పాను కదా, స్టోరీ నేమ్ ఎలా ఉంటుందో స్టోరీ కూడా అలానే ఉంటుంది. రాబోయే చందమామ ఎంత కూల్గా ఉంది పేరు, స్టోరీ కూడా అంతే కూల్గా వెళ్ళిపోతుంది. అట్లా అని వైలెన్స్ అట్లా ఏమీ ఉండదా అని అంటే ఉంది. ఓ గాడ్, నా హీరోలో ఏ హీరోలో అంత వైలెన్స్ మీరు చూసుంటారు. అంటే నేను అట్లా రాయలేను, అంటే ఈ ఫైటింగ్స్ ఇవి ఎక్కువ రాయలేను, నాకు నచ్చదనమాట. అట్లా ఎవరినో ఇన్స్పైర్ చేసినట్టు అనిపిస్తుందని. కానీ ఇక్కడ రేవంత్ విషయానికి వచ్చేసరికి వైలెన్స్గా కనిపించాలి, బికాస్ సిచ్యువేషన్స్ అలా ఉంటాయన్నమాట తనకి. ఇప్పుడు స్టోరీ ఇంత కూల్గా వెళ్ళిపోతుంది కదా, పోయే కొద్ది కూడా కూల్గానే ఉంటుంది, కానీ అంటే స్టోరీ కొంచెం తారుమారు అయిపోతుంది, బాగా ఉల్టా అయిపోతుంది మీరు ఊహించిన దానికన్నా. సో వైలెన్స్ చాలా అవసరం అనమాట, సో చూపించక తప్పదు. ఇకపోతే వెంకట్ని చూసి అంత సీరియస్ అయ్యాడు రేవంత్. విహారీ గురించి తెలిస్తే ఇంకేం చేస్తాడో, అంటే ఏం చేస్తాడో మీరే ఊహించుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ స్టోరీ గురించి నేను మీ డౌట్స్ అయితే క్లారిఫై చేయలేను. ఎందుకు అని అంటే స్టోరీ ముందు వెళ్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ జరిగేటివన్నీ చాలా నార్మల్గా. ఇదివరకు అడిగారు నన్ను, వెంకట్ తన భార్యను ముట్టుకుంటే రేవంత్ ఎలా సైలెంట్గా ఉన్నాడని.
ఆగండి, దానికి కూడా ఆన్సర్ వస్తుంది. ప్రతిదీ వెంటనే అంటే కొంచెం కష్టం, కొన్నిటికి కొంత టైం పడుతుంది. సో మనం కొంచెం ఎదురు చూడాలన్నమాట. పేషెన్స్ అవసరం మనకి ఇక్కడ. ఇక రేవంత్ ఎవరనుకుని కిస్ చేశాడంటే, ఎవరనుకుని కాదు, ఎదురుగా పూజ కనిపిస్తుంటే పూజనే కదా అనుకుంటాడు. వాళ్ళ లైఫ్ చాలా చెప్పాను కదా, చాలా నార్మల్గా ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. వాంటెడ్గా అనుకుని ఎవరు ఏది చేయరు. అది ప్రపోజల్ కావచ్చు, కేర్ కావచ్చు, అన్నీ చాలా నార్మల్గా వెళ్ళిపోతుంది. సో పూజ రియాక్షన్ ఎలా ఉంటుందన్నారు కదా, రేపు చూడండి తెలుస్తుంది. అంతే ముచ్చట్లు. మనం ఈ అప్డేట్ గురించి కమెంట్ చేయండి. మనం రేపటి అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.